హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నేత్ర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఎందుకంటే నాకు తెలుగు అంతగా రాదు, వచ్చిన దాంట్లోనే చేస్తున్నా. అయినా కూడా చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అని చెప్తూ నేను ఈ వీడియోలో నామినేషన్ గురించి మాట్లాడకపోతున్నా. అంటే ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఓపెన్ అయినాయి. నిన్న జస్ట్ 2 to 2.5 hours అంతే దొరికింది కాబట్టి మాకు దాంట్లో ఎవరు హైయెస్ట్ ఓటింగ్ పడినాయి, ఎవరికి లోయెస్ట్ ఓటింగ్ పడినాయి, ఎవరు ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, దానికి రీజన్ ఏముండొచ్చు అని మేము వీడియోలో మాట్లాడుకుందాము. మీరందరికీ తెలిసినట్లే 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. దాంట్లో విష్ణుప్రియ కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఆదిత్య, మణికంఠ, సీత, నయనిక, పృథ్వీ, మళ్ళీ ఇంకొకరు వచ్చేసి శేఖర్ భాష. ఈ 8 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. ఈ 8 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్ అయితే ప్రీ ఓటింగ్ ఎప్పుడు పెట్టినప్పుడు అంతా పోల్స్లో ఓటింగ్ రిజల్ట్స్ మండేనే ప్రీ ఓటింగ్ పెట్టేసుకున్నారనమాట. అంటే ఆడియన్స్లోనే ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంది అని తెలుసుకోవడానికి. ఎందుకంటే లాస్ట్ టైం అయితే విష్ణుప్రియ నామినేషన్లో ఉంది, ఇంకా వేరే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరు లేకుండా ఉండే. ఎగ్జాంపుల్ నిఖిల్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, వాళ్ళందరూ నామినేషన్లు లేకుండా ఉండే. సో అట్లున్నప్పుడు విష్ణుప్రియకి టాప్లోనే జరిగింది ఓటింగ్. సో ఈ వీక్ నిఖిల్ వచ్చినాడు కాబట్టి చూద్దాము ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని తెలుసుకునేడానికి ప్రీ ఓటింగ్ పోలే పెట్టినారనమాట. యూజువలీ ఓటింగ్ రిజల్ట్స్ ముందరే స్టార్ట్ అయిపోతుంది, అంటే మండే ఈవినింగే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఈ మధ్య ఎపిసోడ్ లెంది అవ్వాల్సి వస్తూ ఉంది కాబట్టి ట్యూస్డే వదులుతున్నారనమాట ఓటింగ్. సో ఇట్లున్నా కూడా విష్ణుప్రియకే హయ్యెస్ట్ ఓటింగ్ వస్తూ ఉంది. ఎవ్రీ పోల్లో మినిమం అబౌట్ 20 ఉంటుంది, 25 లోపల ఉంటుంది. అంటే 25% ఆఫ్ ద ఓటింగ్ విష్ణుప్రియ ఒక్కటికే పడుతూ ఉంది. అది ప్రీ ఓటింగ్లో స్టార్టింగ్ మండే ఈవినింగ్ కానీ ఈరోజు పొద్దున్నే కానీ కొంచెం దగ్గర సెకండ్ ప్లేస్లో ఉండే విష్ణుప్రియ. నిఖిల్ 1 or 2%తో హైలో ఉన్నాడు. బట్ ఇప్పటికైతే విష్ణుప్రియనే టాప్కి పోతా ఉంది. మోస్ట్ ఆఫ్ ద సైట్స్లో అయితే 24-25% పడతా ఉంది విష్ణుప్రియకి. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్ ఎంత పర్ఫార్మెన్స్ వీక్ అయింది అని మాకు చూస్తేనే తెలిసిపోతుంది. హౌస్ మేట్స్ అంతా మాట్లాడే స్టార్ట్ చేసేస్తున్నారు దట్ నిఖిల్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువ అయింది, ఎమోషనలీ చాలా డౌన్ అవుతున్నాడు, అదేమైనా స్ట్రాటజీయా లేకపోతే సింపతికా లేకపోతే ఏమైతా ఉంది అని హౌస్ మేట్స్కి కన్ఫ్యూజ్ అవుతా ఉందన్నమాట. అవుట్ సైడ్ ఆడియన్స్కి కూడా చూసేవాళ్ళు కూడా అట్లానే ఉంది. నిఖిల్ చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నాడు. ఇట్లానే ఆడితే మాత్రం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన పృథ్వీ మళ్ళీ సోనియానే మాట్లాడుకుంటారనమాట లైవ్లో. ఎవరు చూసింటారో వాళ్ళకి తెలిసి ఉంటుంది, అది ఎపిసోడ్లో కూడా వేసినారు. ఏమంటుంటారంటే, అరే ఏంద్రా ఇట్లా ఆడితే ఎట్లరా అంటే సోనీ ఉండేసి చెప్పేసి చూద్దాం మచ్చా 2 days టైం అడిగినాడు కదా, 2 daysలో సెట్ అయిపోతే చూద్దాము అని అంటది. అప్పుడు పృథ్వీ ఉండేసి 2 days అయినాక కూడా సెట్ కాలేకపోతే అంటే సోనీ ఉండేసి ఇంకేమి పంపించేసేదే అంటది. ఫ్రెండ్స్ కూడా అట్లానే అంటున్నారు. తర్వాత ప్లేట్ మార్చిందిలే అండి సోనియా గారు, ప్లేట్ మార్చే దాంట్లో నెంబర్ 1. తర్వాత అరే మాకిన్న పోయే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు పోయే వరకు మాకు టైం ఉందిలే, మేము సేఫ్ అని ప్లేట్ తిరిగిస్తారనమాట. కొంచెం నిఖిల్కి అయితే సపోర్ట్ ఉంది, కానీ ఆ కన్నింగ్ నేచర్ అయితే సోనియాలో అట్లనే ఉంటుంది. సో వేరే వాళ్ళు మాట్లాడే వరకు పోయినాడంటే నిఖిల్ ఇట్లానే ఉంటే మోస్ట్లీ ఈరోజు సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ కొంచెం పర్సంటేజ్ తగ్గేట్లయితే చాలా గట్టి కనిపిస్తూ ఉంది నిఖిల్ది. బట్ ఇప్పటికైతే 19-20% లోపల నిఖిల్కి పడుతున్నాయి. ప్రీ ఓటింగ్లో ఈరోజు నిన్న నైట్ వరకు కూడా ఆల్మోస్ట్ దగ్గరే ఉంటాయి, 21-22% వరకు పడుతుంటుంది నిఖిల్కి. బట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 19-20% తక్కువ అయింది. అట్లాగే విష్ణుప్రియకి ఎక్కువ అయింది కూడా. సో విష్ణుప్రియ 25%, 24-25% కింద అప్పుడే తక్కువ వస్తాలే విష్ణుప్రియ. సో ఇట్లా పోటీగా నిఖిల్ మరి విష్ణుప్రియ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్కి కొట్లాడుకుంటున్నారనమాట. ఇంకా థర్డ్ ప్లేస్కి వచ్చేస్తే పృథ్వీ ఉన్నాడు. యాక్చువల్లీ పృథ్వీ ఈ మధ్య చాలా అంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నాకెంత తెలుగు వచ్చో అంతే పృథ్వీకి కూడా వచ్చు అనమాట. మాట్లాడుతున్నప్పుడు చాలా రీటేక్ చేసుకుంటాను నేను కూడా, ఎందుకంటే సెంటర్లో అంతా కన్నడలో మాట్లాడిస్తాను అనమాట. కంటిన్యూస్గా 1 వీడియో చేయాలంటే నాకు చాలా టైం పడుతుంది. సో అట్లానే పృథ్వీ కూడా టపర్ అని మాట్లాడేటప్పుడు చాలా కన్నడ వర్డ్స్ కూడా మాట్లాడుతున్నాడు. ఈ మధ్య నామినేషన్లో చూస్తే నయనికతో మాట్లాడేటప్పుడు చాలా కన్నడ వర్డ్స్ యూస్ చేసేకి ట్రై చేస్తున్నాడు. లైవ్లో చూసినప్పటికీ లైవ్లో ఎవరు చూసింటారో వాళ్ళకి ఇంకా బాగా అర్థమైంటుంది అనమాట.
సో అయినా కూడా తను తెలుగులోనే మాట్లాడేకి ట్రై చేస్తుండు. మళ్ళీ అట్లా నిఖిల్ నామినేట్ చేస్తే అలిగిండు. అంటే ఫ్రెండ్స్ అయితే చేసేస్తారా అనేది, మళ్ళీ టాస్క్లో ఇన్వాల్వ్మెంట్, వాళ్ళకి ఎప్పుడు సూపర్ పవర్ వచ్చిందో దాన్ని ఆపోజిట్ క్లాన్కి ఎట్లుంటారు అని టెస్ట్ చేసేది. కానీ కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. హౌస్ మేట్స్ అనుకున్నట్లు పృథ్వీ అసలు ఇన్వాల్వ్మెంట్ చూపియట్లే అనేది మాత్రము రాంగ్. పృథ్వీ అయితే పక్కా నాకు అనిపించేది అయితే టాప్ 7లో అయినా వస్తాడు. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఆడుతున్నాడు కాబట్టి. నేను పృథ్వీకి సపోర్ట్ చేయట్లే, ఇంతవరకు నేను తన గేమ్ని చూసినాను కాబట్టి నేను అట్లా చెప్తున్నా అంతే. ఇంకా 4th పొజిషన్లో అయితే నయనిక ఉంది. యాక్చువల్లీ నయనికకి నేను అనుకున్నా మోస్ట్లీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదేమో అనుకున్నా. బట్ తన ఫస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్న పర్ఫార్మెన్స్ కానీ, తన ఆర్గ్యుమెంట్ చేసుకునేదాన్ని కానీ, టాస్క్లో ఆడుతున్న విధానం కానీ, హౌస్లో పని చేసేది కానీ అంతా కలిపి చూసుకుంటే నైనిక ఇస్ టూ గుడ్. సో నైనిక అట్లా 4th పొజిషన్లో కంటిన్యూ అవుతూ ఉంది. అదే ఆల్మోస్ట్ పృథ్వీకి టక్కరిస్తుందని చెప్పొచ్చు. దగ్గర 15 to 16% ఓటింగ్ నైనికాకి పడుతుంది. 4th పొజిషన్లో అయితే నైనిక ఉంది. ఇంకా 5th పొజిషన్లో అయితే సీత ఉంది. యాక్చువల్లీ సీత ఎంత టఫ్ కంటెస్టెంట్ అంటే బయటికి కొంచెం నేమ్ అండ్ ఫేమ్ తక్కువ ఉన్నట్లు రీజనే ఈ పాప ఇట్లా ఈ పొజిషన్లో ఉండేది. లేకపోతే యాక్చువల్లీ సీతకి ఇంకా మంచి స్కోప్ రావాలి. నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో వస్తుంది. ఇట్లాగే సీత గట్టిగా తన స్టాండ్ మీద తను నించుకొని అందరి మీద ఆర్గ్యూ చేసుకొని రైట్ ఆర్గ్యుమెంట్స్, మళ్ళీ సీత అనవసరంగా మాట్లాడదు. సో అట్లా రైట్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని టాస్క్ కూడా అట్లనే 100% ఆడుకొని హౌస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రము సీతకి ఇంకా స్కోప్ ఉంది అని నేను చెప్తాను. సో ఇట్లా సీత అయితే ఇప్పటికీ ఆ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఉన్నారు. యాక్చువల్లీ శేఖర్ భాష ఎంత ఎంటర్టైన్మెంట్ చూసుకొని అందరితో మాట్లాడాలి అనుకొని కలుద్దాం అనుకొని ఇదంతా చేసి హౌస్లో పనిచేసేది కానీ టాస్క్లో కానీ అంతా ఇస్తున్నారు. కానీ యాడో శేఖర్ భాషకి మిస్సింగ్ కొడుతోంది. మేబీ అదర్ ఆ కంటెస్టెంట్స్ ఇనిషియేటివ్ తీసుకొని వేరే వాళ్ళకి మాట్లాడేది కానీ, లేకపోతే వాళ్ళు టాస్క్ ఆడే దాంట్లో శేఖర్ భాషని షాడో చేస్తున్నారా అని అర్థం అవ్వట్లేదు. కానీ శేఖర్ భాష అయితే చాలా అంటే చాలా మంచిగా ఆడుతున్నారు. వాళ్ళకైతే 9 to 10% ఓటింగ్ పడుతున్నాయి. కానీ ఫ్యూచర్లో అయితే ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు ఆదిత్య గారు వాళ్ళని నామినేషన్ చేసినప్పుడు ద వే శేఖర్ భాష తీసుకున్నారు కదా, దట్ వాజ్ రియలీ నైస్. ముందు అట్లా కామెడీ చేసుకొని వదిలేలే, చాలా గట్టిగా అంటే గట్టి కాంపిటీషన్ ఇచ్చినారు. తర్వాత మణికంఠ ఉన్నారు. యాక్చువల్లీ మణికంఠ లాస్ట్ టైం అయితే 2nd పొజిషన్లో పోటాపోటీ ఇచ్చినారు. కానీ ఈ టైము అందరితో పోయి గాసిప్ చేసుకొని మళ్ళీ వీళ్ళని మంచిది అనేది, వేరే వాళ్ళు మంచులు అనేది, తర్వాత నిఖిల్లే తన క్లాన్కి పిలుచుకున్నా కూడా బ్యాక్ స్టాప్ చేస్తున్నారు కదా పోయేసి. అంటే నైనికతో పోయి రిక్వెస్ట్ చేసేది, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి, నన్ను చూపించుకోవాలి, నేను గేమ్ ఆడాలి, నేను నామినేషన్లో ఉన్నా అని చెప్పుకొని బ్యాక్ స్టాప్ చేస్తున్నారు కదా. అది ఆడియన్స్కి డెఫినెట్గా నచ్చలే. తన గేమ్ ప్లాన్ ఏంది, తను ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు అని కన్ఫ్యూజన్లో నాకైతే అనిపిస్తుంది. మోస్ట్లీ దానికోసమే మణికంఠకి ఇంత తక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడతా ఉంది అని అనిపిస్తుంది. అరౌండ్ 8 to 9% అయితే పడతా ఉంది మణికంఠకు కూడా. దగ్గర భాష ఓటింగ్కి మ్యాచ్ అవుతా ఉంది. కానీ మణికంఠకి అయితే మోస్ట్ ఆఫ్ ద సైట్స్లో నేను అన్అఫిషియల్ పోస్ట్లో నేనే యూట్యూబ్ ఛానల్లో చాలామంది పోస్టులు పెడతారు. న్యూస్ అని ఏదో ఒక ఛానల్ ఉంది, న్యూస్ బాలర్ సంథింగ్, తర్వాత దిస్ ఇస్ ఫనీ వాళ్ళంతా పెడతారు. మళ్ళీ క్రోమ్లో జాయిన్ అయితే ఇంకా 2 to 3 సైట్స్లో అయితే ఓటింగ్ పోల్స్ ఓపెన్ ఉంటాయన్నమాట. మీరు కూడా పోయి చెక్ చేసుకోవచ్చు, నేను కరెక్ట్గా చెప్తున్నానా రాంగ్ చెప్తున్నానా అని. మీరు ఓట్ చేస్తే అట్లా యావరేజ్ ఎవరికి ఎంతెంత పడింది అని చూపిస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ ఓటింగ్ రిజల్ట్స్ చెప్తున్నాను. కాబట్టి మణి గారు శేఖర్ భాష కింద చాలా తక్కువ ఉన్నారు. యాక్చువల్లీ ఇది చాలామందికి షాకింగ్ అనిపించవచ్చు, బట్ సీరియస్లీ దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. చూడాలి. యాక్చువల్లీ దిస్ ఇస్ జస్ట్ అ ఓపెనింగ్ కదా, ఏమన్నా వేరీ అయ్యిండొచ్చు. నైట్ చాలామంది సర్లే రేపు వేద్దాం అనుకొని ఉంటారు, ఈరోజు వేస్తారు. సో అట్లా కూడా రీజన్ ఉండొచ్చు. దానికోసము ఇప్పటికైతే మణి శేఖర్ భాష కింద తక్కువే ఉన్నాడు. ఇంకా ఆదిత్య గారు యాక్చువల్లీ ఈ 8th పొజిషన్లో అయితే ఆదిత్య గారే ఉన్నారు. ఎందుకంటే హౌస్ మేట్స్లో మొత్తం కంపేర్ చేసుకుంటే ఆదిత్య గారు
పనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ ఆర్గ్యుమెంట్లో ఇన్వాల్వ్మెంట్ కానీ టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోతే ఎవరికన్నా ఏమన్నా రాంగ్ మాట్లాడుతుంటే పోయి కరెక్ట్ చేసి ఒక స్టాండ్ తీసుకునేది కానీ ఏమీ లేదు. బిగ్ బాస్ అంటే పని చేసేది యోగా చేసుకునేది అంతే కాదు కదా. ఎట్లా టాస్క్ ఆడతారు వ్యక్తిగతం అందామన్నా కూడా తను అట్లా లేదే. ఎవరన్నా నామినేషన్ చేస్తే తీసుకోలేడు, ఎవరన్నా పొగిడితే పోయి ఆకాశంలో కూర్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అని వాళ్ళ జట్లో ఉండే వాళ్ళనే స్టాప్ చేసేసి వాళ్ళే నామినేషన్ చేస్తాడు. ఇంకా దేన్ని చూసి మేము ఓట్ చేయాలి ఆదిత్య సార్కి కదా. సో వాళ్ళైతే ఇప్పుడు లీస్ట్లో ఉన్నారు. తనకి చాలా అంటే చాలా తక్కువ ఓట్ పడతా ఉంది, 3 to 4% అంతే పడతా ఉంది ఆదిత్య గారికి. ఇట్లానే వాళ్ళు పని చేసుకొని వంటింట్లో యోగాలు చేసుకొని మళ్ళీ తినండి అని లైవ్లో బిగ్ బాస్ చెప్తా ఉంటే అందరూ తింటా ఉంటే వీళ్ళు మాత్రం సైలెంట్గా కూర్చొని ఉంటారు. ఏం ప్రూవ్ చేసేకి ఇట్లా చేస్తున్నారో, ఏమైందో, ఎందుకు ఇట్లున్నారు అని చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయిపోయాయి నాకైతే. సో ఆదిత్య గారు ఇట్లాగనే ఆడితే హౌస్లో సర్వైవ్ అయ్యేది ఈ వీకే ఎండ్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ లైక్ చేయండి సో దట్ మీకు చాలా నా వీడియో సజెషన్ ఇస్తుంది అని చెప్తూ నేను ఈ వీడియోని ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.